మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు గయాజ్ భాష, జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షుడిని. మిత్రులారా, ఈరోజు 19వ తేదీ ఫిబ్రవరి 19వ తేదీ ఛత్రపతి శివాజీ పుట్టినరోజు. మహారాష్ట్రలోని మరాఠా సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏరినటువంటి శివాజీ గారికి ఛత్రపతి శివాజీ అని కూడా ఆయనకి పేరు వచ్చింది. ఆయన 1627వ సంవత్సరం పూణే పట్టణంలోని శివనేరి కోటలో ఆయన షాహాజీ జిజియాబాయి దంపతులకి ఆయన జన్మించారు. అయితే చిన్నతనం నుంచే తన తండ్రి అపజయాలని చూసినటువంటి ఆయన ఎన్నో పోరాటాలు చేసి చాలా యుద్ధాలు నేర్చుకొని చిన్నతనం నుంచే పోరాట తత్వాన్ని ఆయన డెవలప్ చేసుకున్నటువంటి విధానం చాలా గొప్పది. మరి ఆ రోజుల్లోనే 17 సంవత్సరాల వయసులోనే ఆయన ఒక సామ్రాజ్యాన్ని మొత్తాన్ని నిర్మించుకొని దాదాపు 5,000 మంది మరాఠా యోధులతోటి ఆయన మొఘల్ సామ్రాజ్యంతో పోరాట పటిమతో ఆయన చాలా పెద్ద పోరాటాలే చేశారు. నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవాలంటే చాలా కష్టం. ఆ నేపథ్యంలోనే ఆయన అద్భుతమైనటువంటి విజయాన్ని కూడా చవిచూశారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సామంత రాజులు మొత్తం ఒక 50-60 మంది మొత్తం అందరూ రాజులు కలిసి ఆయనకి ఛత్రపతి అనేటువంటి ఒక బిరుదు ప్రదానాన్ని ఆయన చేశారు వారికి. అప్పటి నుంచి ఛత్రపతి శివాజీగా ఆయన పేరు మారుమ్రోగింది. వాళ్ళ ప్రాంతీయ తత్వం కోసం, వాళ్ళ పేదల పట్ల ఆయన చూపించినటువంటి అభిమానం కానీ, వాళ్ళందరి కోసం ఆయన చేసినటువంటి పోరాటం ఎనలేని పేరుని, ఆయనకి కీర్తి ఖ్యాతిని తెచ్చిపెట్టినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి చరిత్రలోకి వెళ్తే చూడొచ్చు. మరి అటువంటి గొప్ప పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ ఈరోజు పుట్టినరోజు మహారాష్ట్రలో చాలా ఘనంగా జరుపుకుంటారు. అక్కడి వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద స్టాచ్యూస్ కూడా శివాజీ చూస్తాం. ఆయన శివభక్తుడు. అక్కడ ఆ ప్రాంతంలో కూడా చాలామంది శివాజీని అద్భుతంగా ఆయన్ని పూజిస్తారు. అటువంటి ఛత్రపతి శివాజీ మరి చాలా గొప్ప పనులు ఆయన కాలంలో చేశారని చెప్పి కూడా మనం చరిత్రలో చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన చాలా నార్మల్గా ఉంటారు అనమాట. అహం లేకుండా చాలా మందికి సహాయం చేయటం కానీ, ఆ సామ్రాజ్యంలో ఎవరికి ఇబ్బందులు కలగకుండా చూడటం కానీ, ఇవన్నీ కూడా ఆయనకున్నటువంటి లక్షణాలు. అలాగే ఆయన చరిత్రలో నిలిచిపోయారు. అదొక అద్భుతమైనటువంటి మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ చిరకాలం మిగిలిపోతూ ఉంది. చాలామంది ఆయన ఎందుకు ఆరాధిస్తారంటే ప్రజల కోసమే పనిచేశాడు, ప్రజల కోసమే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి పుట్టినరోజు ఈ రోజున మరాఠా యోధుడికి నిజంగానే శాల్యూట్ చెప్పాలి. ప్రజలకి ఉపయోగపడేటువంటి శివాజీ లాంటి రాజుల్ని ఎప్పుడు కూడా మనము స్మరణకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రజల కోసం పనిచేసిన రాజు ఏ రాజైనా సరే చరిత్రలో మిగిలిపోతారు. అటువంటి రాజుల్లో ఛత్రపతి శివాజీ ఒకరని నేను భావిస్తున్నాను.